కంప్యూటర్ ఆపరేటర్ కోట్లు కొల్లగొట్టాడు. నకిలీ ఈ స్టాంపుల స్కామ్లో భారీగా సంపాదించిన ఎర్రప్ప. మీ సేవా ఆపరేటరు ఏకంగా ఒక ఎమ్మెల్యేకి సంబంధించిన కంపెనీ అక్రమంగా స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేదానికి కీలక పాత్రధారి సూత్రధారి అయిపోయాడట. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. కంపెనీ ఏమో ఎమ్మెల్యేది. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు 920 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు. ఆ బ్యాంకులు కట్టాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ తన కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎగ్గొట్టేసింది. ఆ ఎగ్గొట్టేయడానికి కారకుడు మీ సేవ నిర్వాహకుడు. ఈ మీ సేవ బాబు అనే పేరు కలిగినటువంటి ఎర్రప్పే దీనన్నిటికీ సూత్రధారి పాత్రధారి అని చిత్రీకరించే ప్రయత్నం నడుస్తుంది. అంటే ఈ వ్యవహారంలో కళ్యాణదుర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేకి ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్పదలుచుకున్నారు. అసలు 920 కోట్ల రూపాయల అప్పు కావాలంటే కట్టాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ ఎంత, ఎందుకు ఎగ్గొట్టే ప్రయత్నం జరుగుతుంది అనేది ఎమ్మెల్యే కంపెనీకి తెలియలేదంటే, ఎమ్మెల్యే పాత్ర లేదంటే ఎవరైనా నమ్ముతారా? ఎమ్మెల్యే సంబంధికుల పాత్ర లేకుండా, అధికార పార్టీ నేతల ప్రమేయం లేకుండా, అదే తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ఈ ఎర్రప్ప అనే మీ సేవ బాబు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించేశారంటే ఎవరైనా నమ్మగలరా? చాలా విశేషం. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ స్టాక్ హోల్డింగ్ కార్పొరేషను దీని మీద దర్యాప్తు చేస్తుంది. కానీ ఈ మొత్తం వ్యవహారం అంతా ఈ మీ సేవా నిర్వాహకుడే నడిపాడు అనే దిశలో మళ్లించే ప్రయత్నం అయితే జోరుగా నడుస్తుంది. అంటే ఎమ్మెల్యే లాంటి నాయకుడి ప్రమేయం లేకుండా ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి కంపెనీలో 920 కోట్ల రూపాయల అప్పు కోసం స్టాంప్ డ్యూటీ ఎగ్గొట్టేస్తుంటే ఒక మీ సేవా నిర్వాహకుడే ఇదంతా చేసేసాడు అని మీరు ఎవరైనా నమ్ముతారా? మనం ఎవరైనా నమ్మగలమా? నమ్మడానికి మనం ఏమైనా చెవిలో పువ్వులు పెట్టుకుని ఉన్నామా? ఎవరో ఒకరిని స్కామ్ జరిగింది, భారీగా అక్రమాలు నడిచాయి, ఎవరో ఒకరిని బలిపశువులు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే ఇక్కడ నడుస్తున్నట్టు స్పష్టమవుతుంది. ఎవరో ఒకరిని చూపించి తామంతా సేఫ్ జోన్లో ఉండాలి అనేటువంటి ప్రయత్నంలో అధికార పార్టీ పెద్దలు ఉన్నట్టుగా తేట తెల్లమవుతుంది. దానికి ఆంధ్రజ్యోతి కథను ఒక ఆధారంగా కనిపిస్తుంది. అసలు ఎమ్మెల్యే ప్రమేయమే లేదట, మొత్తం మీ సేవా నిర్వాహకుడే నడిపేశాడట. ఎంత విడ్డూరంగా విస్మయకరంగా ఇంత పెద్ద వ్యవహారం ఉందో చూడండి.